తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు ఈ అకేషన్ చూస్తా ఉంటే ఇప్పుడే మనకు తెలుస్తా ఉంది ఖచ్చితంగా 2029లో గెలుపు మనదే అని. 100% ఈ రోజు ఈ ఉత్సాహం ప్రజల్లో చూస్తా ఉంటే సంవత్సరం అయిందంటే ఈ రోజు ఎట్లున్నారంటే ప్రతి ఒక్కరు మేము ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ కి పోదామా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మా తడాకా మేము చూపిద్దాం. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బాధితులే. ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేదానికి మొత్తం చూశారు. అయినా అన్ని టెన్షన్స్ వదులుకొని ఈ రోజు వచ్చారు. ఈ రోజు మనకు అందరికీ తెలుసు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రతి ఒక్కరికి అది గ్యారెంటీగా తెలుసు. కానీ మనం చేసేది ఒకటంటే ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక నినాదాన్ని ప్రతి ప్రజల దీనికి మనం తీసుకుని పోయే బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు ప్రజలందరూ వేలేదెత్తున్నారు. ఖచ్చితంగా ఇది వచ్చింది డూప్లికేట్ పని, ఈ డూప్లికేట్ గవర్నమెంట్ వచ్చింది, చెప్పిండేది ఏది కూడా ప్రజలకు వాళ్ళు చేసింది లేదు. ఖచ్చితంగా మనం దీనికి వచ్చిందో నెగిటివ్ గా ఉన్నాము అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కానీ మన డ్యూటీ ఏమంటే మనం అపోజిషన్ సీట్ లో ఉన్నాం కాబట్టి మన డ్యూటీ ఏమంటే ఈ నినాదాన్ని వీళ్ళ ఖచ్చితంగా మనం మోసపోయినాము అనే ఒక నినాదాన్ని మనము 100% ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. దానికి ఈ రోజు ఫస్ట్ ముందుగా మనం వచ్చిన ఈ పోస్టర్ ఇది వచ్చిన స్కానర్ ఆవిష్కరణ ఈ రోజు మనం అందరి సమక్షంలో ఇప్పుడు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేందులో ఇప్పుడు మన స్టేజ్ మీద ఉండే ఈ స్కానర్స్ ఆవిష్కరించే చేస్తాం. ఈ రోజు నిజంగా మీరు ఆలోచన చేయండి. ఇది బాబు గ్యారెంటీ, ఇది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే దీన్ని మనం ప్రజల్లోకి పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో చైతన్యవంతులు చేయాలా. ఈ రోజు చూడండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వేలాది రోజులు ఎంత చెక్ పోస్ట్ పెట్టి ఎందుకంటే కూడా తరలి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వస్తుంది. దీనిగా మనం ప్రజలకు తీసుకోవాలా. నిన్న బంగారుపాలెంలో జరిగితే కొన్ని వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానల్స్ మారుతాయి. బంగారుపాలెం 2 పాలెం వచ్చిందని చూడండి ఎంత ఘోరంగా వాళ్ళు వక్రీకరించి రాస్తున్నారు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ప్రతిపక్ష నేతగా వస్తే ఎన్ని చెక్ పోస్టులు పెట్టారు, ప్రజలు ఆపారు, పోలీసులు భయపెట్టారు, రౌడీ షీట్లు పెడతామన్నారు, ఎస్పీ గారు రౌడీ షీట్లు పెడతామన్నారు. కానీ వేలాది మందిగా తరలి వచ్చారు జనం. మీరు రౌడీ షీట్లు పెట్టండి, కేసులు పెట్టండి, మా నాయకుడికి మేము అండగా ఉండాలని నిజంగా జనమంతా కూడా తరలి రావడం జరిగింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా బలీయంగా చేయాలని ప్రజలు ఆకాంక్షతో ఉన్నారు. తప్పకుండా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కలిసిగా బలపరచాలా. ఈ రోజు సుబ్రహ్మణ్య గారు చెప్పారు, మీరు ఈ సామాన్య ప్రజలను మోసం చేసేది వాళ్ళ నాన్నగారు ప్రయోగించే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నాడు. ఈ రోజు దాదాపు ₹1,00,00,000 ఎన్నికల్లో ఖర్చు పెట్టించారు. ఇలాంటిది కూడా అలాంటి వ్యక్తులనే ఈ రోజు మోసం చేసిన వ్యక్తి సామాన్య ప్రజానికం మోసం చేయడం ఒక లెక్క. ఈ రోజు నిజంగా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఏమైనా చిన్న మనస్పర్ధలుగా పక్కన పెడతాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వెలువచ్చేదాని కోసం మీరు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ రోజు ఎక్కువ రాజ్యాంగం అన్నారు, ఇంకొక రాజ్యాంగం అన్నారు, ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు మీద కేసులు పెడతారు. కనీసం ఈ రోజు పత్రికా స్వేచ్ఛ హరించాలి విధంగా ఒక సాక్షి ఛానల్, ఒక సాక్షి పేపర్ ఉంటే దాన్ని కూడా రాకుండా జైలు చేస్తూ దాని యొక్క వాళ్ళ ఉండే మెయిన్ ప్రెస్ రిపోర్టర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నిజంగా ఒకటే మీరు ఆలోచన చేయండి, మనకు ఏ పేపర్ లేకుండా ఏ ఛానల్ లేకుండా సోషల్ మీడియా మన చేతుల్లో ఉంది. సోషల్ మీడియాతో దాన్ని ప్రజలకు తీసుకుపోవాలా. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా బాగా చూస్తున్నారు. ప్రతి దాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రజలకు చేరవేసి వైఎస్ఆర్ ఈ రోజు భారతదేశ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న బలంగా ఈ దేశంలో ఏ పార్టీ కూడా లేదు. మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ సమావేశంలో రీకాలింగ్ చంద్రబాబు
అనే ప్రోగ్రామ్ మీద ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకోవాలనేది మన ధ్యేయము. దీన్ని ప్రజలకు ఎలా తీసుకోవాలనేది దాని మీద ఈ రోజు దిశానిర్దేశం ఇవ్వడానికి పెద్దలు ఈ రోజు విచ్చేయడం జరిగింది. ఉదయన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మన నియోజకవర్గ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బాబు మోసాలు అనేది ఈ రోజే మనకి కొత్త కాదు. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లోన ఒక కొత్త మేనిఫెస్టోతో ఒక కలర్ఫుల్ గా ప్రజలకు తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన దాన్ని కలర్ఫుల్ గా అంతే నమ్మకాన్ని ఇస్తాడు. తర్వాత ప్లేట్ ఫిరాయించి ఏదో ఒక ఎవరైతే పక్క ముందు ఉంటారో వాళ్ళ మీద నెపం పెట్టేస్తూ ఆర్థికంగా బాగాలేదు, తర్వాత నాశనం చేశారు వ్యవస్థని, దాన్ని సరిదిద్దడానికి మనకు టైం సరిపోతుంది తప్పితే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వలేము అని ఏదో ఒక హామీతో ముందుకు తీసుకొచ్చి మా ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు మనం చూస్తే 6 ఇచ్చాడు. మన జగనన్న లాగా ఇచ్చిన వాగ్దానాల్లో ఎన్ని ఇచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కటి ఇచ్చిన దాన్ని తూగా చెప్పకుండా ప్రతి డేట్ ఏ డేట్ అయితే మెన్షన్ చేస్తారో ఆ డేట్ కి ప్రతి ఒక్కరికి డైరెక్ట్ అకౌంట్ పడే దిశగా వ్యవస్థను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు జగనన్న ఇచ్చిన దాన్ని మూల తీసుకెళ్లిపోయి పడేసి నేనేదో కొత్త అభివృద్ధి చేస్తున్నాను, సూపర్ 6 తెచ్చానని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక ఫంక్షన్ ఒకటి ఇచ్చేసి మేమేదో చేసేసామని చెప్తున్నాం. కానీ ఈ రోజు వరకు చూస్తే మా జగనన్న పెట్టిండేది తల్లికి ఇది ఈరోజు తల్లికి వందనం అని తీసుకొచ్చి మాడిఫై చేసి ఇస్తున్నారు. ఇచ్చిన దాన్ని కూడా సక్రంగా ఇచ్చారంటే అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు జగనన్న ఏదైనా తీసుకొచ్చి ఈ చేసింది మీరు అన్యాయము, ఇది చేయడం మోసం అని చెప్తే దాన్ని రాజకీయంగా తీసుకొచ్చారని అనేక రకాల మీడియా ముందుకు తీసుకొచ్చి రెడ్ బుక్ ఓపెన్ చేయడము, కేసులు పునాయించడము, జైల్లో పెట్టడము. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయ వ్యక్తులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, మొట్టమొదట జగన్ గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన సీఎం గారు గెలిచినప్పుడు రాష్ట్రం అంతా కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఇంత లోటు బడ్జెట్ లో టోటల్ ట్రెజరీని ఖాళీ అయింది. ఇలాంటి రాష్ట్రాన్ని ఏ విధంగా జగన్ గారు ముందుకు తీసుకెళ్తారనేసి అందరూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సహా మొత్తం ఆ టీం అంతా కూడా చాలా ఉత్కంఠంగా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆయన రకరకాల పథకాలతోనే కాదు, లాస్ట్ పాండమిక్ టైం కూడా, కరోనా టైం కూడా ఆయన చాలా ధారాళంగా చాలా కేర్ఫుల్ గా కూడా ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ ఆరోగ్య సమస్యలు కానివ్వండి, తిండికి లోటు లేకుండా, మెడిసిన్స్ కానీ హాస్పిటల్స్ లో ఏ లోటు లేకుండా కూడా ఆయన గవర్నమెంట్ చేసే విధానం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆయన చేసింది అమ్మఒడి కానివ్వండి, నాలుగునేడు కార్యక్రమం కానివ్వండి, వాలంటీర్ సంస్థ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, అటు రైతులకి సబ్సిడీ ఇవ్వడం కానీ, రైతు విత్తనాలు ఇవ్వడం కానివ్వండి, అన్ని వర్గాల్లో అన్ని సబ్జెక్ట్స్ ఏది తీసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ గా చేయగలిగారు. ఈ పేద ప్రజలకు ఆయన చేసిందే మేలే ఆయన ఈ రోజు శ్రీరామ రక్షణ కూడా కాపాడుతూ ఉంది. జగన్ గారిని ఈ ఒక విషయం మీరు అందరూ నమ్మరా, ఒక అదృష్ట శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ ఆయన రెండింటినే కాపాడుతానా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్ బిగ్ ఫోర్స్. ఆ ఫోర్స్ తట్టుకోవాలంటే కేవలం ఆ రాజీ గుండెకాయ ఉంటే జగన్ గారు మాత్రమే అది ఈదుకొని రాగలుగుతున్నారు. మరి మన బంగారు పాడెం రైతుల కోసము ఆయన వచ్చినప్పుడు దాదాపు చుట్టూ ఒక 25 చెక్ పోస్ట్ పెట్టారు. జస్ట్ ఎమ్మెల్యే గురించి మహానాడు మొత్తం వాటి మీద సింగిల్ క్యాండిడేట్, ప్రతి ఒక్క క్యాండిడేట్ అపోజిషన్ పార్టీ గురించి కానివ్వండి, జగన్ గారి గురించి కానీ మాట్లాడడం. మరి జస్ట్ ఎమ్మెల్యే అనేది అనిత గారు కూడా సభాముఖంగా చెప్తున్నాము హోంమంత్రికి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మనం
చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పుకోవడమే కాదు, అవతల వాళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేశారనేది కూడా మనం గ్రామాలకు పోయి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. సమాజంలో ఏ వర్గం సంతృప్తికరంగా ఉంది అని మనం గ్రామాల్లో ప్రజలను అడగాల. ఈ ప్రభుత్వం పట్ల ఎవరే కానీ సంతృప్తికరంగా లేరు, అందరూ మోసపోయినారు. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని మోసం చేసింది. ఆ మోసపోయిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. అందుకే నేను పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. మదనపల్లికు ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఇక్కడ గతంలో కార్మిక ఉద్యమాలు నడిచినాయి. స్పిన్నింగ్ మిల్లుల్లో ఎంతో మంది కార్మికులు మదనపల్లి పట్టణంలో సేవలు అందించినారు. ఈ రోజు చేనేత కార్మికులు మదనపల్లిని కేంద్రంగా చేసుకుని సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా కార్మికుల పని దినాలు 8 గంటలే ఉంటాయి. భారతదేశంలో ఎక్కడికైనా పోండి, ప్రపంచంలో ఎక్కడికైనా పోండి, కార్మికుల పని గంటలు 8 గంటలే. చాలా మందికి తెలియకుండా ఈ మధ్యన దొంగచాటుగా కార్మికుల పని గంటలు పెంచుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. కార్మికుల పని గంటలను 9 గంటలుగా పెంచినారు. ఉదయాన్నే కార్మికులు అనే వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరితే ఈ ట్రాఫిక్ లో కానీ వాళ్ళ కుటుంబ అవసరాలు కానీ పూర్ణ వాళ్ళు 8 గంటలకు మించి ఏ విధంగా పని చేయాలి? కేవలం కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై ఈ ప్రభుత్వం ఈ విధంగా కార్మికులకు అన్యాయం చేసే కార్యక్రమం చేపట్టింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లంతా ఉద్యమం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మనం అందరం చూసినాం. అదే టీచర్లు ఈ పొద్దు ఎంత బాధపడుతున్నారో మీరు టీచర్లను అడిగి మాట్లాడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వస్తానే ఒక్క నెల రోజుల్లో ఇంటర్వ్యూ రిలీఫ్ ఇచ్చినారు టీచర్లకు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 13 నెలలుగా వస్తా ఉంది. టీచర్లకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా అని నేను టీచర్ల తరఫున ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను. వాళ్ళను మోసం చేశారు. ఇంతవరకు టీఆర్సీ వేయడం కూడా వేయలే. టీచర్లనే కాదు, కార్మికులనే కాదు, అందరూ చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం గ్రామాల్లో తెలియజేయాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాష్ట్రంలో 2 రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి చేర్చేదానికి ఆటోల ద్వారా ప్రజలకు తీసుకుపోయేదానికి ఆటోలు పెట్టారు. ఈ రోజు ఆటోలు రద్దు చేసింది ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఆటోలు బియ్యం ఇంటి దగ్గరికి రాకుండా రద్దు చేసి ప్రజలకు ఏం మేలు చేయాలని ఏ ఉద్దేశంతో మీరు చేశారని నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాట. ఈ రోజు మనం గ్రామాలకు ఈ కార్యక్రమం కోసం పోతే మీరు ప్రజలను అడగండి. వాళ్ళు డీలర్ల ఇళ్ల దగ్గరికి పోయి క్యూ కట్టి ఎంతసేపు వాళ్ళు వేచి చూడాల్సి వస్తుంది. ఎన్ని గ్రామాలలో ఇబ్బందిగా ఉందో మీరంతా గమనించి ప్రజలకి విషయాలు వివరించి చెప్పాలా.